కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26-31 వచనములు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, దేవుడు పిలిచిన పిలుపుని చూడండి. లోకరీతిని అంటే మనుష్యుల రీతిని, శరీర రీతిని. మనుష్యులు ఏం చూస్తారంటే మొదటగా ఎంత బాగా చదువుకున్నారు, ఎంత బాగా డబ్బు ఉంది, వారు ఎలాంటి కులం వారు, గొప్ప కులం వారినే వారు ఏంటంటే సన్మానిస్తూ ఉంటారు. గొప్పవారికి వాళ్ళ ప్లేస్లు అనేవి దొరుకుతూ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో చదువుకున్న దాన్ని బట్టి, సంపాదించిన దాన్ని బట్టి, కులాన్ని బట్టి ఈ లోకం చూస్తుంది. సో అనేకులు వీరిలో నుంచి దేవుడు పిలవలేదు కానీ ఏ శరీరయు, ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట నేను గొప్పవాడిని, నాకు సాటి లేదు, నాకు డబ్బు ఉంది, నేను మాత్రమే ఇది చెయ్యగలను అని వాడు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, చదువుకున్న వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో చదువు లేని వారిని నిలబెట్టాడు. దేవుని రాజ్యంలో దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలహీనులు, వాడికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఎటువంటి కులం యొక్క సపోర్ట్ ఉండదు, ఎలాంటి డబ్బు ఉండదు, వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు. వీడు సర్టిఫైడ్, క్వాలిఫైడ్, వీడి అందం చూసి, వీని యొక్క సమస్తమైన డబ్బును చూసి, పొలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి వారిని వ్యర్థం చేయుటకు ఏం చేశాడంటే నీచులైన వారిని, ఎందుకు పనికిరాని వారిని, తిరుగుబోతుల్ని, త్రాగబోతుల్ని, వ్యభిచారుల్ని, నిందించబడిన వారిని, లోకం ప్రతి ఒక్క నిమిషం దూషించబడుతున్న వారిని, తృణీకరింపబడుతున్న వారిని దేవుడంట ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరి రాత ఎలా ఉంటుందో తెలియదండి. ప్రతి ఒక్క నరుడు కూడా దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన తండ్రి ఒక్క మారు ఆ యొక్క బిడ్డను, ఆ నరుడిని చూశాడంటే వారందరూ కూడా ఏంటంటే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనం తండ్రి మనల్ని ఆకర్షించినంత మూలంగానే మనం యేసుక్రీస్తుని నమ్ముచున్నామండి. తండ్రి మనల్ని చూసిన విధానం బట్టే మనం యేసుక్రీస్తుకి దగ్గరయ్యాం. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అనుకోగానే ఎవరికి రక్షణ అంటే విశ్వాసం కలగాలన్నా కూడా తండ్రి నీలో నివసించి నిన్ను పిలిస్తేనే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రాగలవు. నువ్వు ఇప్పుడు నమ్ముకున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే ఒక విలువైన దేవుని రాజ్యంలో నువ్వు నివసించడానికి ఆ అర్హత, ఆ పిలుపు దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు. సో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. అయితే ఎలాంటి వాడైనా, ఎలాంటి శరీరము, ఎలాంటి నరుడైనా కూడా దేవుని యందు అతిశయిస్తేనే వానికి అంటే దేవుని యందు అతిశయించినప్పుడే వాడికి సమస్తము సమకూడి జరుగుతుందని నెరవేరడానికి ఇక వాక్యం మూలమై ఉంది. సో దేవుని మూలంగా మనకి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం యేసుక్రీస్తు, నీతి యేసుక్రీస్తు, పరిశుద్ధత యేసుక్రీస్తు, విమోచనము, విడుదల కూడా యేసుక్రీస్తు. సో తండ్రి ద్వారా, కుమారుడి ద్వారా మనం ఇవన్నీ పొందుకున్నాం. తండ్రి ద్వారా మనం కుమారుడికి దగ్గరయ్యాం. కుమారుడి ద్వారా మనం జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమునికి మనం అర్హులముగా, దేవుని యొక్క కుమారులుగా, ఆశీర్వాదమునకు వారసులుగా మనము పిలువబడ్డాము. ఆమేన్. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎవరిని తక్కువ వానిగా చూడొద్దు. వాడు ఎలాంటి వాడు అన్నది తీర్పు తీర్చే విషయం దేవునికి విడిచిపెట్టద్దాం. నీకు నువ్వు దేవుని ఎదుట నిర్దోషిగా కనపడడానికి నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ఆమేన్.